ప్రైజ్ ది లార్డ్. ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 15వ అధ్యాయం 25వ వచనం. గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరికివేయును, విధవరాలి పొలిమేరను ఆయన స్థాపించును. కొంతమంది ఇల్లు దేవుడు పెరికివేస్తాడంట, కొంతమందిని ఆయన స్థిరపరుస్తాడంట, స్థాపిస్తాడంట. గర్విష్ఠులుగా జీవిస్తే గనక చాలా నష్టాలు బైబిల్లో మనం చూస్తున్నాం. గర్వము వలన చాలా కీడులు మనం చూస్తున్నాం. గర్వము వలన మనం ఏ ఆశీర్వాదం పొందలేం. గర్వం వలన చాలా నష్టాలున్నాయి. పైపెచ్చు గర్విష్ఠుల ఇల్లు అంట దేవుడు పెరికివేస్తాడంట. అంటే వాళ్ళు ఉండనివ్వడు. వారి ఇల్లు అంటే అర్థం ఏంటంటే వారి కుటుంబము, వారి సంతానము, వారి పేరు, వారి యొక్క సంపాదించుకున్న సమస్తం కూడా కొనుమరుగైపోతాయి, పెరికివేయబడతాయి. అయితే విధవరాలి పొలిమేరను ఆయన స్థాపిస్తాడంట. కొంతమంది విధవరాళ్లను చాలామంది చులకనగా చూస్తూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళను ప్రేమించరు. విధవరాలుగా ఉన్న వారిని ద్వేషిస్తారు. లేనిపోయిన మాటలతో బాధపడుతూ ఉంటారు. అయితే దేవుడు వారి పక్షంగా ఉంటాడు. వారి కుటుంబాలను స్థిరపరుస్తాడు. నీతి కలిగిన, యథార్థత కలిగిన, పరిశుద్ధత కలిగిన ప్రతి విధవరాల జీవితంలో దేవుడు మేలు చేస్తాడు అని దీని అర్థం. గర్విష్ఠుల కుటుంబాలకైతే కీడొస్తుంది, కానీ నీతిగా జీవించే విధవరాలు కానీ, దీనురాలికి కానీ దేవుని సహాయం అందుతుంది. దేవుడు నీతి గల వారి పక్షంగా ఉంటాడు, దీనుల పక్షంగా ఉంటాడు, గర్విష్ఠుల పక్షంగా ఆయన ఉండడు.